angle. I already told you about draft angle. What is draft angle? Giving taper angle to selected face or faces in order to easily remove from mold cavities. అది డెఫినేషన్. అది గుర్తుపెట్టుకున్న డెఫినేషన్ మర్చిపోవద్దా? ఓకేనా? సరే, ఇది ఎలా ఉంటుంది ఏంది అనేది ఒక డయాగ్రామ్ ఒకటి చూపించాను మీకు, మళ్ళీ చూపిస్తాను అక్కడ ఎలా ఉంటుంది ఏంది అనేది. అంటే ఫస్ట్ ఇందులో సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏది, ఓకే, డ్రాఫ్ట్ టైప్ ఉంటుంది ఇక్కడ, అది చూసిన తర్వాత ఫేస్ టు డ్రాఫ్ట్. సపోజ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ ఫేస్. ఎన్ని ఫేస్ని సెలెక్ట్ చేయొచ్చు, ఈ ఫేస్ కావాలంటే ఈ ఫేస్ ఎన్ని అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా 4 సైడ్స్ని డ్రాఫ్ట్ యాంగిల్ ఇస్తున్నాం 4 ఫేసెస్కి. దెన్ నోడల్ ఎలిమెంట్ అంటే ఎక్కడ స్టేషనరీ అంటారు కదా మీ దాంట్లో, ఎన్ఎక్స్లో స్టేషనరీ ఉంటుంది. స్టేషనరీ ఎక్కడ నుంచి ఇస్తున్నాం, ఎప్పుడు కూడా స్టేషనరీ ఎలా ఉండాలి, ఫేస్కి నార్మల్గా ఉండాలి, అంటే పెర్పెండిక్యులర్గా ఉండాలి, అంతే కదా. అంటే పైన కానీ కిందగా సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ది స్టేషనరీ ఫేస్ యాజ్ లైక్ దిస్. అప్పుడు హైలైట్ అవుతుంది కదా, ఈ లైన్ హైలైట్ అయింది లేదా. ఈ లైన్ ఏమంటారంటే డ్రాఫ్ట్ రిఫ్లెక్ట్ లైన్. డ్రాఫ్ట్ రిఫ్లెక్ట్ లైన్. మీకు ఎప్పుడైతే డ్రాఫ్ట్ యాంగిల్ వస్తుందంటే మీనింగ్ ఏంటంటే రిఫ్లెక్ట్ లైన్ షుడ్ బి హైలైటెడ్. అది హైలైట్ అయితేనే మీకు డ్రాఫ్ట్ యాంగిల్ వస్తుంది. మీరు ఎన్ని సెలెక్ట్ చేసినా అది హైలైట్ అవ్వలేదు అనుకోండి, ఎర్ర వచ్చినట్టు మీనింగ్. ఇది రిఫ్లెక్ట్ లైన్. రిఫ్లెక్ట్ లైన్ ఇచ్చిన తర్వాత ఇంకేముంటుంది ఇక్కడ, పుల్లింగ్ డైరెక్షన్ ఆల్రెడీ చూపిస్తుంది. సపోజ్ మీరు యాంగిల్ ఇచ్చేటప్పుడు చూసుకోవాలి. సపోజ్ కొంచెం ఎక్స్ట్రా ఇస్తాను మీకు ఈజీగా ఐడెంటిఫై అవడానికి. లైక్ దిస్, ఇలా మీకు వచ్చింది సింపుల్గా. ఇలా వచ్చింది. సార్ నాకు అలా కాదు సార్, నాకు ఇన్సైడ్ కావాలంటే మీరు పుల్లింగ్ డైరెక్షన్ డౌన్ చేంజ్ చేసుకోండి, రివర్స్ అని చెప్పి. ఇక్కడ రివర్స్ ఏమి ఉండదు, ఇక్కడ మనకి ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సిందే. ఇట్లా ఇన్సైడ్ వస్తుంది. ఇది సింపుల్ డ్రాఫ్ట్ యాంగిల్ యాక్చువల్లీ. దిస్ ఈజ్ సింపుల్ వన్. కానీ ప్రాక్టికల్ ఎలా యూజ్ చేస్తాం, ప్రాక్టికల్లీ చాలా అప్లికేషన్స్ ఉంటాయి డ్రాఫ్ట్ యాంగిల్ని. అందుకంటే మనం న్యూట్రల్ ఎలిమెంట్కి పెట్టుకున్నాం, ఫేస్ టు డ్రాఫ్ట్ పెట్టుకున్నాం, ఉంది బాగానే ఉంది. కానీ నాకు కొన్నిసార్లు ఎలా ఉంటుంది డ్రాఫ్ట్ యాంగిల్, ఐ వాంట్ టు క్రియేట్ డ్రాఫ్ట్ యాంగిల్, వన్ సైడ్ షుడ్ బి యాడెడ్, అనదర్ సైడ్ షుడ్ బి రిమూవ్. అంటే ఎలా ఉంటుందంటే నేను చూపిస్తాను. అంటే మీకు అప్లికేషన్స్ వీటిని అలా ఉంటాయి. పెన్న మర్చిపోయింది, పెన్ కావాలి. తీసుకొచ్చాను, వాళ్ళకి రెడ్ పెన్ ఇచ్చాం కదా, తీసుకొచ్చాను. నువ్వెందుకు తోడా ఏం తెలియదు. తీసుకొస్తాను, యాక్చువల్ రెడ్ పెన్ ఎవరి దగ్గర లేదు, నా ఎక్కడ ఉంది. నాకు వచ్చిన వాళ్ళు బ్లూ పెన్ లేదు. బ్లూ ఇంక్ ఉన్నది నా దగ్గర, ఇంక్ లేదు, ఇంట్లో కూడా లేదు. సరే నాకు చూడండి, కనిపిస్తుందా మీకు? ఇలా ఉందనుకోండి, సపోజ్ ఫేస్ ఇచ్చినప్పుడు నాకు వన్ సైడ్ షుడ్ బి యాడెడ్ లైక్ దిస్. అవి యాడ్ అవ్వాలి, ఇంకోవైపు రిమూవ్ అవ్వాలి. నాకు ఫేస్ ఇలా రావాలి డ్రాఫ్ట్ యాంగిల్. ఇలా ఇస్తాము, ఎలా సెలెక్ట్ చేస్తాము నోట్ చేసి మీకు ఈజీ అవుతుంది. అంటే ఒక కండిషన్, అండ్ అనదర్ కండిషన్ ఇస్ దేర్. అండ్ హౌ ద అనదర్ కండిషన్ వన్ బై వన్ చెప్తాను. కండిషన్స్ ఫస్ట్ నేను డ్రా చేసి చూపిస్తాను. వాట్ ఆర్ ద కండిషన్స్ ఆర్ దేర్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దోస్ కండిషన్స్. హౌ టు అప్లై దోస్ కండిషన్స్ విల్ బి యూ హ్యావ్ టు సీ. సో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే, సపోజ్ నేను ఒక డ్రాఫ్ట్ యాంగిల్ తీసుకున్నాను అనుకోండి, ఒక ఫేస్ ఎలా ఉంటాను అన్నప్పుడు ఐ వాంట్ టు క్రియేట్ డ్రాఫ్ట్ యాంగిల్ అప్ టు సర్టెన్ లిమిట్, ఎంతవరకు రావాలి ఎలా చేస్తాం అలా ఉంటుంది. ఇంకో కండిషన్
చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే నాకు వన్ సైడ్ షుడ్ బి రిమూవ్, ఒకవైపు రిమూవ్ చేయాలి. నాకు ఇట్లా ఒకవైపే రిమూవ్ చేయాలి, ఇదంతా రిమూవ్ అయిపోవాలి. ఇంకో కండిషన్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ వచ్చిన అందరూ మిస్ అయ్యారా? 13 మంది, 13 మంచి నెంబర్ మంచిది కాదని చెప్పి మిస్ అయిపోయిన సార్ అని అంటున్నారు. నాతో 14, అందుకే మామూలుగా సరే ఉందనుకోండి. Now I want to create నాకు ఇట్లా వైపు కట్ చేయాలి. I want to remove material on both sides like this. నాకు ఎట్లా కట్ చేయాలి? కరెంట్ వచ్చిందండి. ఏసీ ఆన్ చేశారా? సరే, ఈ కండిషన్స్ ఇలా ఉంటే డ్రాఫ్ట్ యాంగిల్, మీరు డ్రాఫ్ట్ యాంగిల్ ఇవ్వడం చాలా ఈజీ అన్న. ఎలా ఇవ్వాలి ఏంటి కండిషన్స్ 1 by 1 మనం చెక్ చేద్దాం. ఎలా ఇస్తాం నేను? ఓకే, ఇదంతా దేనికి ఇస్తామంటే వీ హ్యావ్ టు డిఫైన్ ది పార్టింగ్ స్టేషనరీ ఎలిమెంట్. స్టేషనరీ ఎలిమెంట్ ఎక్కడ డిఫైన్ చేస్తాం? వేర్ వీ హ్యావ్ టు డిఫైన్ ది స్టేషనరీ ఎలిమెంట్. దట్ ఈస్ బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు క్రియేట్ దీస్ ఆల్ కండిషన్స్. వీ హ్యావ్ టు సీ. చూద్దాం. ఇన్ని కండిషన్స్ మీరు ఎన్ఎస్లో యూజ్ చేసి ఉంటారు నాకు తెలిసి. చేశారా? చేయలేదు. సరే, మనం ఏం చేద్దాం? ఫస్ట్ ఈ ఫేస్ సెలెక్ట్ చేశాను. సరే, ఇంత ముందు వరకు ఏం చేస్తాం మనం? 18 పెడతారే. ఏం చేస్తాం బాబు? ఆ కంప్రెసర్ రన్ అవ్వాలి ఫస్ట్. ఇది మీకు పవర్ వచ్చినందుకు కంప్రెసర్ రన్ అవ్వదు. కంప్రెసర్ రన్ అయితేనే మీకు ఏసీ వస్తుంది. అర్థమైందా? మరి అదే అంటున్నాను, కంప్రెసర్ రన్ అవ్వదు. మనం కొంచెం వెయిట్ చేయాలి. ఏమో ఇంట్లో కూడా ఏసీలు ఉంటాయి మనకి. సరే, సపోజ్ ఇన్ కేస్ మనం స్టేషనరీ ఫేస్ సెలెక్ట్ చేస్తాం. మనం పైన సెలెక్ట్ చేస్తాం, ఒక ఫేస్ సెలెక్ట్ చేస్తాం. సపోజ్ ఐఎమ్ సెలెక్టింగ్ ది స్టేషనరీ ఫేస్ యాజ్ ప్లేన్ ఇన్ ద మిడిల్. సపోజ్ నేను మిడిల్లో సెలెక్ట్ చేశాను అనుకోండి, ఎక్కడో మిడిల్లో సమ్వేర్ లైక్ దిస్. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను నేను. అప్పుడు సెలెక్ట్ చేసేది ఎలా ఉంటుంది? డ్రాఫ్ట్ యాంగిల్ ఇస్తే ఇప్పుడు స్పేస్ టు డ్రాప్ దిస్ వన్. నెక్స్ట్ న్యూట్రల్ ఎలిమెంట్ సెలెక్ట్ చేశాను. అప్పుడు ఎలా వస్తుంది? కొంచెం పైకి చూపిద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? ఒకవైపు కట్ అవుతుంది. సపోజ్ యాంగిల్ పెంచుదాం. మీకు మామూలు పేపర్ ఎంత యాంగిల్, జస్ట్ మీకు ఐడెంటిఫై చేయడానికి. అది అయింది. ఏమైంది? అందరి సైడ్ చూద్దాం. ఇందులో ఫ్రంట్ వ్యూ పెడితే మీకు అర్థమవుతుంది ఈజీగా. ఏమైంది ఇక్కడ? ఒకవైపు రిమూవ్ అయింది, ఇంకోవైపు యాడ్ అయింది. అంటే ఏంది మనకి? ఫస్ట్ కండిషన్. అంటే ఏం చేస్తాం మనం? ఇలా రాసుకున్న తర్వాత మిగతా వాటిని మీరు రాసుకోవాలి. నేను ఫస్ట్ దాన్ని చూపిస్తాను. అంటే ఇక్కడ మనం ఏం డిఫైన్ చేస్తాం? న్యూట్రల్ ఎలిమెంట్. న్యూట్రల్ ఎలిమెంట్ డిఫైన్ చేస్తాం. పుల్లింగ్ డైరెక్షన్ పైకే ఉంది. అదే అంటే whenever you define the nodal element at middle define చేస్తే you have to get this condition. Okay, మిడిల్ లో డిఫైన్ చేస్తే ఈ కండిషన్ వస్తుంది.
అర్థమైందా? సరే, ఇది ఫస్ట్ న్యూట్రల్ ఎలిమెంట్ అట్ మిడిల్. సపోజ్ నాకు అలా కాదు సార్, నాకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రావాలి అంటే ఇది కింద కండిషన్. అర్థమైందా? నాకు అక్కడ రావాలంటే ఏం చేస్తాను, నేను న్యూట్రల్ ఎలిమెంట్ ఇక్కడ డిఫైన్ చేస్తాను, ఇంకో ఎలిమెంట్ ఇక్కడ డిఫైన్ చేస్తాను. అప్ టు సర్టెన్ లిమిట్ వరకు రావాలంటే ఆ ఎలిమెంట్ని ఏమంటామంటే దట్ ఈస్ నోన్ యాజ్ పార్టింగ్ ఎలిమెంట్ అంటారు. దట్ ఈస్ నోన్ యాజ్ పార్టింగ్. అంటే సపోజ్ మీరు ఫేస్ టు డ్రాఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, యూఆర్ డిఫైనింగ్ ది న్యూట్రల్ ఎలిమెంట్ దిస్ వన్. న్యూట్రల్ ఎలిమెంట్ ఇది కాదు, వదిలేండి, తీసేద్దాం దీన్ని. క్లియర్ సెలెక్షన్ పెడితే వద్దాము, క్లియర్ అవుతుంది. న్యూట్రల్ డిఫైన్ చేసిన పైన ఇక్కడ వస్తుంది. సపోజ్ ఐ వాంట్ టు క్రియేట్ అప్ టు దిస్ లిమిట్ ఓన్లీ, సర్టెన్ లిమిట్. ఓకే, డిఫైన్ చేయాలనుకోండి మీరు మోడ్లోకి వెళ్తే ఇక్కడ ఉంటాయి ఆప్షన్స్. ఆ తర్వాత చెప్పింది పార్టింగ్ ఈక్వల్ నోట్స్లో డిఫైన్ పార్టింగ్ ఎలిమెంట్, డిఫైనింగ్ ది పార్టింగ్ ఎలిమెంట్. పార్టింగ్ ఏంటి డిఫైన్ చేశాను నేను. అప్పుడు ఎలా వస్తుంది, ప్రివ్యూ క్లిక్ చేస్తే టోటల్ కనిపిస్తుంది, కానీ ఇలా చేస్తే ఇలా వస్తుంది. అప్ టు సర్టెన్ లిమిట్ యూ హ్యావ్ టు క్రియేట్. దాని మీద నాకు కొంతవరకే రావాలి. ఏం లేదమ్మా, మీరు ఇంతకుముందు ఏంటంటే సార్ పార్టింగ్ అనేది ఇది న్యూట్రల్ అనేది మిడిల్లో సెలెక్ట్ చేశాను. ఇప్పుడు న్యూట్రల్ అనేది మిడిల్లో కాకుండా ఐఎమ్ సెలెక్టింగ్ ది న్యూట్రల్ ఎలిమెంట్ అట్ టాప్ అండ్ ఐఎమ్ సెలెక్టింగ్ ది వన్ మోర్ ఎలిమెంట్ దట్ ఈస్ నోన్ యాజ్ పార్టింగ్ ఎలిమెంట్ అట్ మిడిల్. ఇవన్నీ కూడా మీకు అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ 1 by 1 వస్తాయి అన్నమాట. అందుకని చెప్తున్నారు, రేపు పొద్దున్న మీరు అప్లికేషన్ చేశారనుకోండి ఏదైనా ఇలా ఉంది అని చెప్పడానికి ఈజీ అవుతుంది. డిఫైన్ పార్టింగ్ ఎలిమెంట్ అని డిఫైన్ చేశారంటే యూ హ్యావ్ టు గెట్ లైక్ దిస్, ఇలా వస్తుంది అన్నమాట. డిఫైనింగ్ ది పార్టింగ్ ఎలిమెంట్. డిఫైన్ పార్టింగ్ ఎలిమెంట్ ఆ కండిషన్ తీసుకోవాలి, కింద సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నాకు ఇక్కడ నుంచి ఎక్కడ రావాలంటే స్టేషనరీ కింద ఇక్కడ సెలెక్ట్ చేసి న్యూట్రల్ ఎలిమెంట్. అర్థమైందా? సరే, డాట్ ఎంప్లీ అవసరం లేదు, ఫేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నువ్వు. సరే, ఫస్ట్ కండిషన్లో ఏం చేసాము, ఫేస్ సెలెక్ట్ చేసాము. రెండో కండిషన్లో న్యూట్రల్ ఎలిమెంట్ మిడిల్ సెలెక్ట్ చేసాము. మూడో కండిషన్లో పైన సెలెక్ట్ చేసుకొని ఒక పార్టింగ్ పెట్టాము. ఇప్పుడు మూడో కండిషన్లో ఏంటంటే ఐ వాంట్ టు సెలెక్ట్ బోత్ పార్టింగ్ అండ్ న్యూట్రల్ యాజ్ సేమ్ ఎలిమెంట్. పార్టింగ్ న్యూట్రల్ రెండే సెలెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది. ఇంత ముందు వరకు డిఫరెంట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసాం కదా. నౌ ఐ వాంట్ టు సెలెక్ట్ బోత్ పార్టింగ్ అండ్ న్యూట్రల్ యాజ్ సేమ్ ఎలిమెంట్. హౌ ఇట్ ఈజ్ చూద్దాం. ఫస్ట్ ఫేస్ టు డ్రాఫ్ట్, నెక్స్ట్ న్యూట్రల్ ఎలిమెంట్. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత పైకి వేస్తాను డైరెక్షన్. ఇక్కడ మోర్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఆప్షన్ ఉంది, ఏంటిది న్యూట్రల్. డిఫైన్ చేసిన తర్వాత ప్రివ్యూ క్లిక్ చేయండి, వన్ సైడ్ కట్ అయింది అట్లా. అంటే ఇది కింద కండిషన్ అది. అంటే పార్టింగ్ ఈక్వల్స్ టు న్యూట్రల్, పార్టింగ్ ఈక్వల్స్ టు న్యూట్రల్ ఎలిమెంట్. ఇప్పుడు పార్టింగ్ ఈక్వల్స్ న్యూట్రల్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఆల్రెడీ అయింది, ఏంటిది డ్రాఫ్ట్ బోత్ సైడ్స్. ఇది క్లిక్ చేస్తే మీకు రెండు సైడ్లు వస్తుంది ఈ విధంగా. ఇటువంటి చూసారు ఎప్పుడైనా? ఏదమ్మా ఏది? అది కాదు, అది పైకి బయటకు వస్తుంది, ఖర్చు వస్తుంది. ఫోర్త్ వన్ పైన చెప్పాను కదా, సెకండ్ డ్రాఫ్ట్ ఆన్ బోత్ సైడ్స్. అంటే ఎప్పుడు అవుతుంది బోత్ సైడ్స్? న్యూట్రల్ ఎలిమెంట్ ఈక్వల్స్ టు పార్టింగ్, రెండు ఈక్వల్ అయినప్పుడు యూ హ్యావ్ టు గెట్ దిస్ వన్, డ్రాఫ్ట్ ఆన్ బోత్ సైడ్స్. అర్థమైందా? సరే, ఈ విధంగా మనం డ్రాఫ్ట్ యాంగిల్ ఉంటుంది, ఇది ఎక్కువగా యూజ్ చేసేది అయ్యా. అర్థమైందా? ఈ అప్లికేషన్ చాలా వస్తుంది. చూసారు ఎట్లా వచ్చేది ఎప్పుడైనా? ఎక్కడ చూసారు మీరు? చాంపర్ చేసి వచ్చి అయిపోయాయి ఇంకేమి అప్పుడు యాంగిల్. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుందంటే మీకు మీరు మౌల్డింగ్ చేసేటప్పుడు లేకపోతే క్యాస్టింగ్ చేసేటప్పుడు పార్ట్స్ ఉంటాయి కదా, ఏంటో పార్ట్స్ అవి? ఇప్పుడు క్యాస్టింగ్ చేసేటప్పుడు ఏముంటాయి మనకి? కొన్ని బాక్సులు ఉంటాయి, కోపు ఒకటే డ్రాగ్ ఒకటి. అప్పుడు నాకు సగం కోపులో ఉండాలి, సగం డ్రాగ్లో ఉండాలి. అర్థమైందా? కోపు ఒకటి సగం డ్రాగ్, లేకపోతే ఒకే దాన్ని పెడతాం. రెండిట్లో రావాలనుకోండి అంటే దాంట్లో డ్రాఫ్ట్ యాంగిల్ ఇవ్వాలి, కింద దీనికి డ్రాఫ్ట్ యాంగిల్ ఇవ్వాలి. ఫర్ దట్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఆప్షన్. ఓకే,
స్పీకరా? ఓకే మేడం, నో ప్రాబ్లం, షూర్. పనిచేస్తుంది అది. ఇక ఆ రోజు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, కనెక్ట్ అవ్వగానే పనిచేస్తుంది. సరే, ఈ విధంగా మనం చేస్తాము. పార్టింగ్ ఈక్వల్స్ టు న్యూట్రల్ పెట్టుకొని ఈ విధంగా మీరు చేస్తారు. ఇంకొకటి ఉంది ఇందులో వచ్చిన బాధ ఏంటంటే నాది చెప్తే అన్నీ చెప్పేది వస్తుంది. లిమిటింగ్ ఎలిమెంట్. లిమిటింగ్ ఎలిమెంట్ చెప్పాను కదా పిల్లట్లో. అంటే నాకు ఏది వెర్టికల్గా కట్ చేయాలి, హారిజాంటల్ కట్ చేస్తున్నాము. వెర్టికల్ కట్ చేయాలనుకుంటే దెన్ వీ హ్యావ్ టు యూజ్ లిమిటింగ్ ఎలిమెంట్. రెండు లిమిట్స్ మధ్యలో క్రియేట్ చేస్తాం. ఇది కూడా చూపిస్తాను కాస్త ఎంత మటుకు. అయ్యా అందుకే కదా సగసగం చేయడానికే నేను మీరు కూడా చేస్తారని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నా. మనకి టైం లేదమ్మా, కొంచెం గుర్తుపెట్టుకో. ఒకసారి మన కన్స్టెంట్స్ ఉన్నాయి, ఆ కన్స్టెంట్స్లో వీ హ్యావ్ టు రెండు డేటాలను తీసుకుని రెండు డేటా మధ్యలో నాకు క్రియేట్ అవ్వాలి ప్లేన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే నేను సెలెక్ట్ చేసుకొని దిస్ వన్ నేను సెలెక్ట్ చేసుకుంటే మామూలుగా అయితే ఇలా వస్తుంది. నాకు అలా కాదు సార్, ఐ వాంట్ టు క్రియేట్ ఇన్ బిట్వీన్ దీస్ టూ ప్లేన్స్ ఓన్లీ. దెన్ హ్యావ్ టు ఫైండ్ ది ఏంటది లిమిటింగ్ ఎలిమెంట్స్. అక్కడ ఉంటాయి లిమిటింగ్ ఎలిమెంట్. చూడండి, లిమిటింగ్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా వెర్టికల్ కట్ చేస్తుంది, పార్టింగ్ అయితే హారిజాంటల్ కట్ చేస్తుంది, డ్రాఫ్ట్ యాంగిల్. అదేవిధంగా నాకు ఈ లిమిట్స్లోనే కావాలి. మనం చూపించి కదా ఫిలెట్ కూడా నాకు ఇంత కావాలని. అట్లా ఇది లిమిటింగ్ ఎలిమెంట్ అంటారు. అంటే ఏం లేదమ్మా, మీకు డ్రాఫ్ట్ యాంగిల్ వచ్చింది అనుకోండి, అక్కడ షేప్ వచ్చింది అనుకోండి, మామూలుగా అయితే మీరు చాలా వరకు చేసే పని ఏందండి, చాలామంది బెటర్ టు క్రియేట్ అనదర్ పార్ట్, యూ హ్యావ్ టు యాడ్ దట్ వన్ అని చెప్పి చేస్తుంటారు చాలామంది. అంటే ఇటువంటి ఆప్షన్స్ తెలిసాయి అనుకోండి, యూ కెన్ ఈజీలీ డూ దోస్ థింగ్స్. డ్రాఫ్ట్ యాంగిల్లో ఇటువంటి ఆప్షన్ ఉంది, చేసేస్తామని చెప్పి మీకు తెలుస్తుందని. అది యాడ్ షేడ్ కాదు, ఆ లిమిట్ ఎంత ఇచ్చామో దాన్ని బట్టి ఉంటుంది. అది యాంగిల్. అది డ్రాఫ్ట్ యాంగిల్ ఇస్తా కదా, యాంగిల్ బట్టి యాక్సిడెంట్ అవుతుంది అది. ఓకే, అర్థమైంది? అర్థమైంది కదా. ఇంకేముంది ఇందులో డ్రాఫ్ట్ యాంగిల్లో? పుల్లింగ్ డైరెక్షన్ అయిపోయింది. మోర్లోకి వెళ్తే కోన స్క్వేర్. అంటే మీరు డ్రాఫ్ట్ యాంగిల్ ఇచ్చారండి, 4 సైడ్స్ ఇలా మీట్ అవుద్ది కదా ఒక పాయింట్ దగ్గర. అంటే పాయింట్ కావాలా లేదా ఫేసెస్ బేస్ చేసుకొని ఒక స్క్వేర్ కావాలా? అంటే ఇప్పుడు ఎవరికి సపోజ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు అనుకోండి, సిఎన్సీ ప్రోగ్రామో లేకపోతే ఏదో మిషనింగ్ ప్రోగ్రామ్ చేసేవాడికి ఎక్కడ స్టార్ట్ చేయాలి యాంగిల్ పాయింట్ అనేది వాళ్ళకి ఈజీ అవుతుంది. మీకు దీనివల్ల యూజ్ ఏమి ఉండదు. పెట్టినా కూడా మీరు స్క్వేర్ పెట్టండి, కోన్ పెట్టండి, దే ఆర్ గోయింగ్ టు గెట్ సేమ్ రిజల్ట్, నో ప్రాబ్లం. దేనికైనా అవుతుంది, కానీ న్యూట్రల్ ఎలిమెంట్ ఉండాలి. మీకు న్యూట్రల్ ఎలిమెంట్ లేదనుకో అవ్వదు. అప్పుడు లేదంటే ఏం చేస్తాం, ప్లేన్ పెట్టుకుంటాం, ప్లేన్ పెట్టుకొని చేసుకోవాలి. సరే, ఇంకోటి ఏదో ఉంది ఇక్కడ, ఏంటిది వేరియబుల్ రేడియస్. వేరియబుల్ రేడియస్ అంటే మల్టిపుల్ అన్నమాట, మల్టిపుల్ యాంగిల్స్ యూ హ్యావ్ టు ప్రొవైడ్. లైక్ వేరియబుల్ రేడియస్ ఫిల్లెట్ ఉంది కదా, అలాగే ఉంటుంది ఇది కూడా. అంటే ఫేస్ టు డ్రాఫ్ట్ సెలెక్ట్ చేస్తాను, దెన్ ఐఎమ్ సెలెక్టింగ్ ది న్యూట్రల్ ఎలిమెంట్ లైక్ దిస్. సెలెక్ట్ చేసిన 2 యాంగిల్స్ వస్తాయి ఇక్కడ. యూఆర్ గెటింగ్ ది 2 యాంగిల్స్. సపోజ్ ఒకటి యాంగిల్ ఎడిట్ చేస్తాను నేను, ఒక 5 degrees పెట్టుకున్నాను అనుకోండి, ఇలా మనకు సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. కొంచెం కాంప్లెక్స్ అయిపోతుంది షేప్. అందుకే కాంప్లెక్స్ వస్తుందని చెప్పి అవతలకి అర్థం కాదు ఎలా చేసామనేది. వాడు ఏదో ఊహించుకుంటాడు, మల్టీ సెక్షన్ ఏదో అనుకుంటాడు అక్కడ. అందుకనే చాలా వరకు చెయ్యరు ఇది. కాకపోతే ఇన్ కేస్ మీ డ్రాయింగ్లో ఇక్కడ ఒక యాంగిల్ మెన్షన్ చేశారు, ఇక్కడ యాంగిల్ మెన్షన్ చేశారు, బెటర్ టు యూజ్ దిస్ ఆప్షన్. అర్థమైందా అయ్యా? ఇక్కడ ఏమి ఇచ్చాను, వేరియబుల్ యాంగిల్స్. ఇక్కడ యాంగిల్ ఇచ్చాను. అంటే ఏంటి, ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, సేమ్ వేరియబుల్ రేడియస్ ఫిలెట్ చూసారా? వేరియబుల్ రేడియస్ ఫిలెట్ చూసారా లేదా? సేమ్ లైక్ దట్ యూ హ్యావ్ టు గెట్ వేరియబుల్ యాంగిల్, డ్రాఫ్ట్ యాంగిల్. సరే, ఇప్పుడు మనం కండిషన్ చూసుకుంటూ వెళ్దాం. సపోజ్ ఐఎమ్ హ్యావింగ్ ది సమ్ ఫిలెట్ ఇయర్. ఇక్కడ ఫిలెట్ ఉందనుకోండి, సపోజ్ ఐఎమ్ హ్యావింగ్ ది సమ్ ఫిలెట్ లైక్ దిస్, ఎడ్జ్ ఫిలెట్ ఉంది ఇక్కడ. అరే బ్లెండ్, మీ భాషలు చెప్పాలంటే అది ఎన్ఎక్స్ భాషలు చెప్పాలంటే దట్ ఈస్ నోన్ యాజ్ బ్లెండ్.
Suppose I am having the blend like this. Now I want to give draft angle here. అవుద్దా అవదా చేశారు అలాగే అవదా ఏముంది గట్టి చెప్ప డిఎఫ్ఎస్ గుర్తుంది కదా అది సేమ్ ఆ రూల్ ఎక్కడ పోయినా సరే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ సాఫ్ట్వేర్స్ అర్థమైందా రూల్ అనేది సేమ్ మీ సపోజ్ మీరు డ్రాఫ్ట్ యాంగిల్ ఇచ్చారనుకోండి తీసుకోదు ఎక్కడ తీసుకోవాలి నోట్ ఎలిమెంట్ ఎక్కడ బాగా పైన సార్ ఎర్రర్ వస్తుంది ఇప్పుడు ఏమైంది కంటిన్యూటీ వచ్చేస్తుంది కంటిన్యూటీ అవుతుంది అనుకుంటే అవ్వదు ఇక్కడ లేదు ఆప్షన్ మనకి అందుకని బెటర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ డ్రాఫ్ట్ యాంగిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దెన్ యూ హ్యావ్ టు అప్లై ఫిల్లెట్ దెన్ గో టు సెల్ సరే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం నెక్స్ట్ ఆప్షన్ ఏంటిది షెల్ అంటే allowing the selected solid by giving uniform thickness to the faces అంతే కదా చెప్పిన డెఫినేషన్ ఒకటమ్మా మనం చెప్పడం ఏంటంటే అందరూ చెప్తారు కానీ దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసాం అనుకోండి వాళ్ళని డిఫరెంట్ అవుతారు చెప్తాను వెళ్దాం మనకి ముందు నేను డెఫినేషన్ అడిగాను వాట్ యు హ్యావ్ టు సే ద డెఫినేషన్ దెన్ యూ హ్యావ్ టు కమ్స్ టు ది ఇన్సైడ్ ఆప్షన్స్ దిస్ వన్ ఇప్పుడు చెప్పుకోండి డ్రాఫ్ట్ యాంగిల్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే ఇన్ని ఆప్షన్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయలేదు నాకు తెలిసి ఎన్ఎక్స్లో చూసారు ఇన్ని ఆప్షన్స్ మీరు లేదు కదా నాకైతే వాళ్ళు అడిగారు నాకు ఆప్షన్ ఆయనకి ఆడుకోవడం పోయాడు ఏమయ్యా ఎక్కడికి వెళ్ళిపోయావు అయ్యా ఎక్కడికి వెళ్ళావు రాత్రి ఇంటి దగ్గరికి వెళ్ళా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు కళ్ళు మూసుకొని ఎక్కడికి వెళ్ళావు అంటున్నా సరే ఇప్పుడు మనం ఏం చేస్తే సెలెక్ట్ చేద్దామయ్యా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇక అడుగుతుంది చూడండి ఏంటిది ఇన్సైడ్ థిక్నెస్ అడుగుతుంది అవుట్ సైడ్ థిక్నెస్ అడుగుతుంది తర్వాత ఫేసెస్ టు రిమూవ్ సపోజ్ ఐ వాంట్ టు సెలెక్ట్ దిస్ ఫేస్ అండ్ ఐ వాంట్ టు సెలెక్ట్ దిస్ ఫేస్ రెండు ఫేస్ రిమూవ్ చేసుకుంటూ ఐ వాంట్ టు గివ్ థిక్నెస్ ఇన్సైడ్ నాట్ అవుట్ సైడ్ ఇన్సైడ్ ఇస్తాం ఇప్పుడు కూడా మనం ఇన్సైడ్ ఇవ్వాలి అవుట్ సైడ్ ఇచ్చారనుకోండి బౌండరీ యొక్క పారామీటర్ చేంజ్ అయిపోతుంది అలా ఎప్పుడు అవుట్ సైడ్ ఇవ్వద్దు ఉన్న ఆప్షన్ కూడా ఇచ్చినా కూడా బెటర్ టు గివ్ ఇన్సైడ్ విత్ ఇన్ ది బౌండరీలో రావాలి మీకు సపోజ్ నేను 5 mm ఇచ్చాను చిన్నప్పుడు చూడండి ఏ ఫేస్ సెలెక్ట్ చేశానో ఆ ఫేస్ రిమూవ్ అయ్యి యూనిఫామ్ థిక్నెస్ అప్లై అయిపోయింది అయిందా లేదా సరే ఇది బాగానే ఉంది చేస్తాము సరే నాకు అలా కాదు సార్ నాన్ యూనిఫామ్ అనుకున్నారనుకోండి ఎలా చేస్తాము సపోజ్ నాకు అన్ని సైడ్లు కూడా ఒకేలా ఉండాలి కానీ బేస్ మాత్రం ఎక్కువ థిక్నెస్ ఇవ్వాలి కానీ సెల్ అనేది సాధారణంగా నాన్ యూనిఫామ్ థిక్నెస్ ఇచ్చేది చాలా తక్కువ కదా కానీ ప్రాక్టికల్గా ఉంటాయి ఎందుకు బేస్ ఎక్కువ థిక్నెస్ ఉంటుంది రిమైనింగ్ ఫాసెస్ అనేది యూనిఫామ్ థిక్నెస్ ఉంటుందా లేదా కొన్నిసార్లు టాప్లో తక్కువ థిక్నెస్ ఉంటుంది ఇంకా సైడ్స్ కంటే అంటే అలాంటప్పుడు సెల్ చేయగలుగుతామంటే తెలియదు సెల్ చేయరు అప్పుడు ఏం చేస్తారు కట్ చేసుకుని కూర్చోవాలి ఇప్పుడు షెల్లోనే చూద్దాం అదే థిక్నెస్ ఫేస్ మీకు ఎన్ఎక్స్లో ఉంటుందేమో మీరు చూస్తుంటారు నాకు తెలిసే ఎక్స్ప్లోర్ చేయాలి సరే ఇప్పుడు మనం ఏంటంటే ఒక్క ఫేస్కి ఒక థిక్నెస్ ఇద్దాం అనుకోండి ఇప్పుడు ఎంత ఏమవుతుంది 5 అయిపోతుంది థిక్నెస్ నాకు అదే థిక్నెస్ ఫేస్ అని చెప్పి ఈ ఫేస్ సెలెక్ట్ చేస్తున్నాను నాకు దీనికి థిక్నెస్ అనేది సపరేట్ రావాలి నేను సెలెక్ట్ చేశాను అనుకోండి ఇక్కడ 2 వాల్యూస్ వచ్చాయి చూసారా ఇప్పుడు ఇన్సైడ్ థిక్నెస్ ఇది అక్కడ మార్చినా పర్లేదు ఇక్కడ మార్చుకున్నా పర్లేదు సపోజ్ దీన్ని నేను ఒక 20 ఇస్తాను ఇట్లా 20 వస్తుంది ఇక్కడ నాకు సైడ్ ఇంకో ఫేస్ సెలెక్ట్ చేయాలి థిక్నెస్ ఫేస్ హైలైట్ చేసుకోవాలి ఇక్కడ హైలైట్ చేసుకుని ఈ ఫేస్ సెలెక్ట్ చేశాను ఈ ఫేస్ నాకు 20 వద్దు నాకు ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ 2 mm లేకపోతే ఒక 3 కావాలి ఓకే సరే ఇంకో ఎలిమెంట్ నాకు 5 సెలెక్ట్ చేస్తున్నా ఇక్కడ మాత్రం నాకు 1 రావాలి అని చెప్పి మీరు సెలెక్ట్ చేశారనుకోండి ఇప్పుడు ఓకే చేయండి వచ్చింది లేదా ఏదో చేయగానే అర్థమైంది లేదా లైక్ దట్ యూ హ్యావ్ టు అప్లై ది షెల్ సింగిల్ ఫేస్
అది మీరు ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ఒక స్పియర్ క్రియేట్ చేసి హ్యావ్ టు క్రియేట్ సెల్ ఇదర్ పాసిబుల్ ఆర్ నాట్ ట్రై చేసి నాకు చెప్పండి తర్వాత. అది చూపించింది మరి అప్పుడు ఏం చేస్తాం అనేది ట్రై చేయండి చూద్దాం. అర్థమైంది కదా సెల్ అనేది. కానీ సెల్ అనేది సింపుల్ థింగ్ ఎలాగ ఇస్తారు. కాకపోతే ఇందులో చేసుకోవాల్సిందంటే వెన్ డూ యూ అప్లై సెల్, వాట్ ఈస్ ద టైమింగ్ ఆఫ్ ది సెల్ యూ హ్యావ్ టు అప్లై. ఫర్ ఎగ్జాంపుల్ మీ సెల్ ఇచ్చేసారు ఇక్కడ, అక్కడ ఎంతో సెల్ క్రియేట్ చేశారు. అలా చేసుకుని పక్కన తిప్పేసారు, చూడలేదు అన్నమాట. సెల్ ఇచ్చినట్టు కూడా తెలియదు. స్పెసిఫికేషన్ ట్రీని కాసేపు ఇలాగ అన్నీ కూడా ఆఫ్ చేసి పాట్ బాటిల్ పెట్టుకున్నారు. మనం ఎంతకి తొందర ఎక్కువ కదా. ముందు స్టార్టింగ్ ఏం చేస్తాం, మన థిక్నెస్ కనిపించగానే సెల్ ఇచ్చేస్తాం. ఆ తర్వాత మిగతా వాటిని కొట్టుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక ఫిల్లెట్ ఇస్తాను ట్రై చేస్తున్నాను నేను, ఏమైంది? అవ్వదు కదా. అందుకని ఏం చేయాలి, మనం ముందే ఫిల్లెట్ ఇవ్వాలి. ఆ తర్వాత ముందు డ్రాఫ్ట్ యాంగిల్ ఇవ్వాలి, తర్వాత ఫిల్లెట్ ఇవ్వాలి. అంటే షెల్ అనేది ఎప్పుడు అవుతుంది? లాస్ట్ ఆపర్ అవుతుంది. అంటే ప్రతిదానికి లాస్ట్ ఆపరేషన్. సపోజ్ నేను లాస్ట్ ఆపరేషన్ సెల్ నాకు సార్ లాస్ట్ ఆపరేషన్ చెప్పారు అని కొంతమంది ఉంటారులే. సెల్ నాకు సార్ లాస్ట్ ఆపరేషన్ చెప్పాడు ఎందుకు చేస్తాను ముందు అని చెప్పేసి కూర్చుంటారు కొంతమంది. ఏమే అటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఓవర్ ఇచ్చాను 20 mm తోటి. నేను ఇక్కడ బాస్ క్రియేట్ చేస్తాను. బాస్ అంటే గట్టి చెప్పు. నేను బాస్ అన్నానయ్యా. BOSS బాస్. వాట్ ఈస్ బాస్? సూపర్. సిలిండ్రికల్ ఎక్స్ట్రాక్షన్. బుక్ చూసావా? మీకు అప్పుడే చెప్పాను స్టార్టింగ్లోనే, బాస్ అనేది ఉంటుంది, ఇట్ ఇస్ ఆపోజిట్ టు హోల్ అని. ఇంట్రూజన్ అంటే హోల్, ఎక్స్ట్రూజన్ అంటే బాస్. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అన్నారనుకోండి 10 mm బాస్ క్రియేట్ చేయాలంటే నాకేం తెలుసు సార్, బిగ్ బాస్ తెలుసు కానీ బాస్ ఎక్కడ తెలుసు అని అన్నారనుకోండి, కథ మారిపోద్ది అప్పుడు. సిలిండ్రికల్ ఎక్స్ట్రూజన్, ఎక్స్ట్రాక్షన్ కాదు, ఎక్స్ట్రూజన్. మళ్ళీ ఎక్స్ట్రాక్షన్ అంటే మనం మారిపోతుంది మీనింగ్ అక్కడ. ఎక్స్ట్రూజన్, ఇంట్రూజన్, ఎక్స్ట్రూజన్. ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంది? యూ హ్యావ్ టు సెలెక్ట్ అవుటర్ లేయర్ వితౌట్ థిక్నెస్, దట్ ఈస్ నోన్ ఎక్స్ట్రాక్ట్. ఇది ఎక్స్ట్రూజన్. ఎక్స్ట్రూజన్ మీనింగ్ తెలుసు కదా. దాన్ని ఎక్స్ట్రూజన్ అంటున్నాను. ఎక్స్ట్రూడ్కి కొంచెం ఎక్స్ట్రూడ్. సపోజ్ క్రియేట్ చేసిన తర్వాత ఐ వాంట్ టు అప్లై దిస్ వన్ అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఇట్ ఈస్ గోయింగ్ టు కన్సిడరింగ్ ది బోత్ దీస్ 2 elements. ఇలా చేయకూడదు ఎప్పుడు కూడా. అంటే వెన్ ఎవర్ యూ వాంట్ టు గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యూ వాంట్ టు రిమూవ్ ఆర్ యాడింగ్ ది ఎలిమెంట్స్ ఆన్ ది ఫేసెస్, ఫర్ దట్ యూ హ్యావ్ టు అప్లై ది సెల్ ఫస్ట్, దెన్ యూ హ్యావ్ టు డూ ది యాడింగ్ ఆర్ రిమూవింగ్ ఆపరేషన్స్. అంటే షెల్ అనేది పెద్దానికి మనం లాస్ట్ చేస్తామంటే అది కుదరదు. కొన్నిసార్లు మనం డిజైన్ బట్టి మన సెన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అదేందా? అంటే మనం రూల్ ఉంది కదా సార్, DFS సెల్ లాస్ట్ ఉంటుంది అని పెద్దానికి లాస్ట్ అవ్వదు, అది చూసుకోవాలి. చాలామంది చేసే పద్ధతి ఏంటంటే డిజైన్లో వేసేద్దాం అంటారు కానీ అది కాదు, అది చూసుకోవాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ ఆప్షన్ ఏంటిది? అంటే థిక్నెస్ యాడ్ చేయడం. అంటే హ్యావ్ టు యాడ్ సమ్ సెటన్ థిక్నెస్. అంటే షెల్ లాగే, షెల్ అంటే ఆలో చేస్తాం, దీన్ని మెటీరియల్ యాడ్ చేస్తాం. వాల్స్కి ఒక వాల్ ఉంది అనుకోండి, వాల్ లేదా ఫేస్ ఏదో ఒకటి. సపోజ్ ఈ ఫేస్ ఉంది, ఈ ఫేస్కి మెటీరియల్ యాడ్ చేయాలి. ఫర్ దట్ యూ హ్యావ్ టు యూస్ థిక్నెస్. ఇది సెలెక్ట్ చేసుకున్నా, ఇదంతా కొంత థిక్నెస్ ఇస్తున్నాయి ఇక్కడ నేను. సపోజ్ నాకు ఈ ఫేస్ మీద నాకు 2 mm థిక్నెస్ వెళ్ళాలి, ఇస్తున్నా. సపోజ్ ఈ ఫేస్లో నాకు థిక్నెస్ రెడ్యూస్ అవ్వాలి అన్నారనుకోండి, మీరు డిఫరెంట్ థిక్నెస్ అవ్వచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఒక థిక్నెస్ ఒక 2 mm ఇస్తున్నా ఇక్కడ, బట్ హియర్ ఐ వాంట్ టు రెడ్యూస్ థిక్నెస్. అంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఒక మైనస్ ఇవ్వండి, ఒక -5 ఇచ్చుకుంటున్నా ఇక్కడ. ఇచ్చిన తర్వాత ఓకే చేయండి, లైక్ దిస్. సరే, ఇది కొంచెం తగ్గింది, అది కొంచెం రేడియస్ కొంచెం పెంచి పెరిగింది. ఇది థిక్నెస్ అంటే యాడింగ్ మెటీరియల్ టు ది వాల్స్.
ఆర్ ఫేసెస్. మెటీరియల్ యాడ్ చేయడానికి ఏంటంటే మీరు కాంప్లెక్స్ షేప్ చేశారనుకోండి, ఎక్కువ కాంప్లెక్స్ యూజ్ చేస్తాం. మామూలు రెగ్యులర్ ఫేసెస్కి అయితే మనం స్కెచ్లో మాడిఫై చేసుకోవాలి. కానీ సపోజ్ ఇటువంటి మౌస్ ఉందనుకోండి, ఇది మౌస్ అనేది మనం పార్టీజన్ చేయలేం, అది కాంప్లెక్స్ షేప్ కదా. సర్ఫేస్లు చేస్తారు. ఇప్పుడు సర్ఫేస్లు చేసిన తర్వాత నాకు ఇలా వచ్చింది, కొంచెం ఇక్కడ ఇబ్బంది అవుతుంది నాకు. ఐ వాంట్ టు యాడ్ మెటీరియల్ సమ్వాట్. ఇక్కడ కానీ ఈ ఫేస్ అంతా కొంచెం మెటీరియల్ యాడ్ చేయాలి అంటే అప్పుడు మనం ఒక 2mm యాడ్ చేయాలనుకోండి, మళ్ళీ సర్ఫేస్ మీద వెళ్ళి ఇంకో సర్ఫేస్ క్రియేట్ చేసుకుని 2mm యాడ్ చేయాలంటే ఇట్ విల్ డిఫికల్ట్ టు క్రియేట్. ఫర్ దట్ యూ హ్యావ్ టు యూజ్ థిక్ ఆప్షన్. అప్పుడు యూజ్ చేయాలి. కానీ ఏదో మ్యానిపులేట్ చేయడానికి ఆప్షన్ ఉంది కదని చెప్పి యూజ్ చేయకూడదు. ఫేస్ స్మూత్ సెలెక్ట్ చేయడానికి ఏం చేస్తాం, ఫేస్ని పార్టిషన్ చేస్తాం. అర్థమైందా? మనం పార్టిషన్ చేసుకుంటాం, అది ఉన్న ఆప్షన్ ఉంటాయండి. ఒక ఫేస్ని 2 పేజీలకి కన్వర్ట్ చేస్తాం. అవి ఉంటాయా వేరే సంగతి చూసుకుందాం. తర్వాత ఏంటిది, ఇది ఇంతకుముందు వచ్చింది కదా, ఓల్డ్లో ఉంది. ఓల్డ్ అంటే ఇంటర్నల్, ఇది ఎక్స్టర్నల్. ఒక షాఫ్ట్ ఉందనుకోండి, షాఫ్ట్కి ఇవ్వాలి అంటే అది. అంటే ఇంకోటి చెప్తున్నాను, మీ క్యాటేరియల్ ఉన్న ఎన్ఎక్స్లు ఉన్నట్టు నాకు డీటెయిల్ థ్రెడ్స్ రావాల్సి ఇలా కటింగ్ కనిపించాలంటే కనిపించదు. హియర్ వీఆర్ గెటింగ్ ది ఓన్లీ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది థ్రెడ్స్. సింబాలిక్ రిప్రజెంటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నారనుకోండి, ఇది చూసారనుకో, ఇది లాటరల్ ఫేస్, ఇది లిమిట్ ఫేస్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి ఇలా చూపిస్తుంది. ఇలా చూపించుకొని ట్యాప్ అంటే ఇంటర్నల్, థ్రెడ్ అంటే ఎక్స్టర్నల్. అంటే ఇందులో 2 ఇవ్వచ్చు, ఇంటర్నల్ థ్రెడ్ ఇవ్వచ్చు, ఎక్స్టర్నల్ ఇవ్వచ్చు. సరే, స్టాండర్డ్ ఏ స్టాండర్డ్ ఇవ్వాలి, మనం మెట్రిక్ థిక్ పిచ్ ఇవ్వాలి. సరే, ఇది వార్నింగ్ వచ్చిందండి, స్టాండర్డ్ లేదని చెప్తుంది. అది నో ప్రాబ్లం. ఇలా పెట్టుకున్నారనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్ లైక్ దిస్. మనకి ఇలాగ రిప్రజెంట్ చేస్తుంది. మీకు డ్రాయింగ్లో స్టార్టింగ్ చెప్పాను హౌ టు రిప్రజెంట్ థ్రెడ్. థ్రెడ్ ఎలా రిప్రజెంట్ చేయాలని చూపించాను కదా, అలాగే ఇక్కడ చూపిస్తుంది క్యాటియాలో కూడా. అర్థమైందా? సరే, ఇలా ఇచ్చాము. మరి ఇంటర్నల్ అంటే మనం హోల్డ్ ఇచ్చుకోవచ్చు, ఇక్కడ అవసరం ఉండదు కానీ అంత తొందరగా. సరే, ఎలా తెలుస్తుంది అక్కడ ఉందా లేదని? స్పెసిఫికేషన్ 3లోకి వెళ్ళి ఇలా చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ హ్యావింగ్ ది మోర్ దెన్ అనాలిసిస్లో ఏ ఆప్షన్ అది? థ్రెడ్ ట్యాప్ ఎనాలిసిస్. థ్రెడ్ ట్యాప్ ఎనాలిసిస్ అని ఒక ఎనాలిసిస్ టూల్ బార్ ఉంటుంది, అందులోకి వెళ్ళి చూడాలి. ఇది యాడ్ ఉంది, చూడాలి. ఓన్ ఫిక్సింగ్ చేయడం ఉండదు, క్యాటియాలో అంతే, మీ ఓపిక పరీక్షిస్తుంది అన్నమాట. ఏంటంటే అనాలిసిస్ అంటే ఏం లేదమ్మా, ఎన్ని ఉన్నాయి ఏంటి కదా, దాని యొక్క డైమెన్షన్స్ ఏంటి అని చెక్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో పార్ట్ ఇచ్చారు, సపోజ్ యూఆర్ క్రియేటెడ్, దిస్ పర్సన్ ఇస్ క్రియేటెడ్ దిస్ పార్ట్, యూ హ్యావ్ టు చెక్ దట్ వన్. ఇన్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇన్స్పెక్ట్ చేయడానికి పద్యానికి డబుల్ క్లిక్ చేసుకుంటూ చూడడం టైం టేకింగ్ కదా. అంటే ఆ పారామీటర్స్ ఇతని లిమిట్లో ఉన్నాయో చెక్ చేయాలి, అప్పుడు చూస్తాం అన్నమాట. మామూలు డ్రాయింగ్లో చెక్ చేస్తాం, సపోజ్ డ్రాయింగ్ ఫైల్ లేదు, ఈ ఫైల్లో చూడాలి, అందుకే అనలైజ్ చేస్తారు. మనం ఉంటుంది అనాలిసిస్ అనేది, ఎక్కడైనా ఉంటుంది అనాలిసిస్, టైం తీసుకుంటుంది, అది చూడాలి. ఓకేనా? ఏందా విసురుతావు నాకు కూడా? నేను పక్కనకి వచ్చి ఇలా విసురుకుంది కూర్చుంది కానీ ఎందుకు? మా శిష్యుడా? ప్రీ శిష్యుడా? సరే, ఒక చిన్న ఆప్షన్కి వెళ్దాము. ఇది కొత్త ఆప్షన్, మీరు ఆల్రెడీ చేశారో తెలియదు. సపోజ్ మీకు క్రాంక్ షాఫ్ట్ చూసారు కదా, క్రాంక్ షాఫ్ట్ ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. దాని సెక్షన్ చేసి చూపించగలరు నాకు డ్రాయింగ్లో? సెక్షన్ చూపించండి ఒక డ్రాయింగ్ వేసిన బుక్లో. బాబు క్రాంక్ షాఫ్ట్ చేసి చూపించండి ఒకసారి, ఎలా ఉంటుంది ఏందనేది. క్రాంక్ షాఫ్ట్ ఎలా ఉంటుంది చూపించండి ఒకసారి. క్రాంక్ షాఫ్ట్, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ క్రాంక్ షాఫ్ట్. చూపించు ఒకసారి, రాచవా ఎలా ఉంటుంది ఏమే రవిజయ్? బాబు చూపించే క్రాంక్ షాఫ్ట్ ఎలా ఉంటుంది చూపించు ఒకసారి. నేను ఏమన్నాను, షాఫ్ట్ అనలేదు నేను. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ క్రాంక్ షాఫ్ట్, హౌ ఇట్ ఈస్. క్రాంక్ షాఫ్ట్ మీద ఏమొస్తుంది చెప్పు నాకు ఒకసారి. ఏమొస్తుంది? కూర్చుంటావే నువ్వు వెళ్ళే, లేం కదా ఏమో. అది ప్రొపెల్లర్ షాఫ్ట్, అది
క్రాంక్ షాఫ్ట్ ఎట్లుంటుంది చెప్పు ఒకసారి. ఎట్లుంటుంది అది? అంటే మీకు చూడండి క్రాంక్ షాఫ్ట్ వేసారా? ఏమి మీకు ఒక షాప్ మీద ఉంటుంది, సపోజ్ షాప్ దానికి ఏంటంటే షాప్ ఒక లైన్ లో ఉంటుంది, పైన ఒక లైన్ షాప్ వస్తుంది, కింద ఒక షాప్ వస్తుంది, అది ఒక ఇంటర్మీడియట్ వస్తుంది. ఇంటర్మీడియట్ అంటే మధ్య మధ్య జిమ్ అయి ఉంటుంది. ఎందుకు దాని మీద దాని మీద మనకు కనెక్టింగ్ గా డిజైన్ వస్తుంది. ఒకటి నువ్వు పైకి ఇలా మూవ్ చేసినప్పుడు ఇంకోటి కిందకి రావాలి, అంతే కదా. దాన్ని ఏంటంటే ఇలా వస్తుంది సార్, మీకు తెలియాలి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనకి బాడీ వస్తుంది కదా, ఎప్పుడు రాజేశ్వరి గుర్తుపెట్టుకోండి, క్రియేట్ లైక్ నేను మొత్తం వేయట్లేదు కానీ క్రాంక్ షాఫ్ట్ మొత్తం ఇలా ఉంది కదా, జస్ట్ ఐడియా ఇస్తున్నాను. ఇలా ఉంటుంది బేసిక్ ఐడియా. మనకి ఏంటంటే ఒక షాఫ్ట్ ఇలా వచ్చింది అనుకోండి, ఒక షాఫ్ట్ ఇలా వచ్చింది, ఇంకో షాఫ్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ అనదర్ షాఫ్ట్ ఈజ్ లైక్ ఉంటుంది లేదా, అలాగే ఉంటుంది లేదా. ఈ డ్రాయింగ్ చూసారా మీరు? ఏదో సిలిండర్ లేదు, మొత్తం వేయలేదు, అర్థమైందా? సరే, ఈ విధంగా గుర్తుపెట్టుకొని రాసుకోండి. అదే కాన్సెప్ట్ ఎలా డ్రా చేస్తాము, కాన్సెప్ట్ అంటే డ్రాయింగ్ చేయాలి. అంటే మీకు మోడల్ ముందు సైడ్ పెడితే ఆ సైడ్ వ్యూ ఎలా ఉంటుందంటే అదే ఎలా వస్తుంది, అది ఎలా ఉంటుంది, అది సైడ్ వ్యూ. అంటే మీకు ఆ పార్ట్స్ ఐడియా రావాలి. అలా కన్ఫిడెంట్ చూపించాలి డ్రాయింగ్. సపోజ్ అడిగే కాన్ఫిడెంట్ రాసి చూపించినాకంటే సరే కనెక్టింగ్ రాడు కదా, సారీ యాక్చువల్గా యాజ్ ఇంజనీర్ షుడ్ నో ఆల్ దోస్ థింగ్స్. యాక్చువల్ మెకానిక్ ఇంజనీర్ తెలిసి ఉండాలి పార్ట్స్. అమ్మా రేపు పొద్దున ఐడియా అడుగుతారు పార్ట్స్ రాసి చూపించు కానీ మనం పేరుని మనం ఏమో సార్ మాకు తెలియదు, ఫస్ట్ చూస్తున్నారు ఏదో
సరే, సపోజ్ అటువంటి డ్రా చేయాలనుకోండి అమ్మా. సపోజ్ అలా డ్రా చేయాలనుకో, ఎలా డ్రా చేస్తాం? ఎలా డ్రా చేస్తారు మీరైతే మామూలుగా చెప్పండి. నేను సింపుల్ చెప్తున్నాను. ఇలా క్రియేట్ చేశాను నేను ఒక చిన్నదాన్ని, రెక్టాంగిల్ని. నేను ఎక్కువ చెప్పేస్తాను, వచ్చింది అదే మా టైం సరిపోవట్లేదు అని చెప్పేస్తున్నాను. చాలా చెప్పాలి అని డీటెయిల్గా వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నేను వచ్చింది అది. రికార్డ్ అయిపోతుంది అంతేనా? అయిపోయినా ఏం చేస్తాను ఇంకెందుకు? అలాగైతే ఇంక చెప్పాల్సిన అవసరం ఏముంది, నేను ముందే క్యాటే చెప్పేసి పక్కన పెట్టేస్తుంది దాన్ని. చూసేసుకోండి అండి. సరే, ఇది ఉంది కదా. నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఆల్ దోస్ థింగ్స్. నాకు డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ చేద్దాం. అది వస్తుంది, ఎక్కడ రాలేదు. ఎక్కడ వచ్చింది ఇది? అక్కడ పోయిందా? సరే, సరేలే ఉండని ప్రస్తుతానికి ఏదో ఒకటి అవుతుంది. అన్ని చోట్ల అవుద్ది, నీకు అక్కడ కూడా అవుద్ది. మీరు చేయలేదు కానీ అన్నీ వస్తాయి. మీ భలేగా ఉంది ఇక్కడ. సరే, ఇలా చేసుకున్నారనుకోండి, మీరు ఇలాగే చేస్తారు కదా. సపోజ్ నేను మధ్యలో నేర్పిస్తున్నాను చేశాను, కానీ నాకు ఏంటంటే మధ్యలో మెటీరియల్ ఉండకూడదు, నాకు ఇక్కడ ఉండకూడదు. సపోజ్ నాకు ఇక్కడ ఉండకూడదు అన్నారనుకోండి, అప్పుడు ఎలా చేస్తాం? ఇంకో దాన్ని క్రియేట్ చేద్దాం. ఏమైంది? సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇలాగే క్రియేట్ చేస్తారు కదా. ఇప్పుడు అక్కడ మధ్య మధ్యలో ఉండకూడదంటే ఏం చేస్తారు మీరు? అదే స్కెచ్లో చేసేది నేను. ఇప్పుడు మొత్తం రాడ్ తీసుకుని మధ్యలో కట్ చేయాలి. ఎందుకంటే క్విక్ ట్రిమ్ చేయడానికి అదో పార్ట్ ఇదో పార్ట్ ఒక సేమ్ పార్ట్ అనేది ఒక స్కెచ్లో డ్రా చేయం. అప్పుడు ఏం చేస్తాం మామూలుగా అయితే? మళ్ళీ ఏం చేస్తాం, ఒక స్కెచ్ డ్రా చేసుకొని రిమూవ్ చేయాలి, ఒక స్కెచ్ డ్రా చేసుకొని రిమూవ్ చేయాలి. అంతే కదా? అంతేనే కదా? అలాగే చేస్తారు లేదా? అలా కాదు, ఇంకేదైనా ఆప్షన్ ఉందా సార్? ఐ వాంట్ టు రిమూవ్ ది వాట్ ఎవర్ ది ఫేస్ ఇస్ నాట్ నీడెడ్ అన్నారు. నాకు ఇటువంటి ఫేస్ నాకు అవసరం లేదు, పక్కన పెట్టి వచ్చాను. ఓకే, దీన్ని రిమూవ్ చేయాలి అన్నారనుకోండి, ఇది మంచి ఆప్షన్. ఇదేంటిది? రిమూవ్ ఫేస్. వాట్ ఎవర్ ది ఎక్స్టెండ్ ఆప్షన్స్ పోర్షన్స్ ఆర్ దేర్, ఐ వాంట్ టు రిమూవ్ దోస్ ఎక్స్టెండెడ్ అన్వాంటెడ్ ఫేసెస్, అన్వాంటెడ్ పోర్షన్స్. ఫర్ దట్ యూ హ్యావ్ టు యూజ్ రిమూవ్ ఫేస్. దిస్ ఫేస్ అండ్ దిస్ ఫేస్ ఐ వాంట్ టు రిమూవ్ అనుకొని క్లిక్ చేయగానే చాలా వెళ్ళిపోతుంది. అర్థమైంది? అప్లికేషన్ దానికి చెప్పాను, కనెక్టింగ్ చేసినప్పుడు ఏం చేస్తాం అంటే, మన కింద నుంచి మొత్తం డ్రా చేసి మధ్యలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, పైన కూడా డ్రా చేసి మధ్యలో రిమూవ్ చేస్తాం అట్లా. అలా చేయడానికి మీకు ఇది యూజ్ అవుద్ది. ఇది ఏ ఆప్షన్? ఇది రిమూవ్ ఫేస్. రిమూవ్ ఫేస్లో ఏంటంటే కొన్ని ఆప్షన్ చిన్నది ఉంది. ఇంకోటి ఏంటది? ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు, సపోజ్ ఇది సెలెక్ట్ చేసుకున్నారు, నాకు ఇది రిమూవ్ అవ్వాలి. సపోజ్ ఇలా రిమూవ్ అవ్వాలి, లొకేట్ చేశాను కాదు, ఎర్రర్ వస్తుంది. ఎంతమంది వచ్చినారు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, ఎంతమంది ఎందుకు అయ్యిందంటే, సపోజ్ ఇస్ హ్యావింగ్ ది బౌండరీ ఆన్ బోత్ సైడ్, ఇట్ ఇస్ గోయింగ్ టు బి రిమూవ్ డైరెక్ట్లీ, నో ప్రాబ్లం. సపోజ్ ఒకవైపు బౌండరీ ఉందనుకోండి, ఇది రిమూవ్ అవ్వదు. దెన్ యూ హ్యావ్ టు సే దిస్ వన్ ఆల్సో. యూ హ్యావ్ టు షో ఫేస్ టు కీప్ ఆల్సో. అంటే ఏంటి? సపోజ్ ఫేస్ టు రిమూవ్, నాకు ఇది అయ్యింది, ఐ వాంట్ టు రిమూవ్ దిస్ వన్. ఈ రెండు రిమూవ్ చేస్తున్నా. దెన్ యూ హ్యావ్ టు కమ్ టు ది ఫేసెస్ టు కీప్. నాకు దీన్ని రిమూవ్ ఉంచాలి, నాకు ఈ ఫేస్ ఉంచాలి. నా ఐ వాంట్ టు గివ్ దిస్ వన్ ఆల్సో అని పెట్టుకుంటే ఓకే. ఇలా అదే ఎప్పుడైనా ఎర్రర్ వచ్చిందంటే ఫేస్ టు కీప్ ఇవ్వాలి, లేదంటే డైరెక్ట్గా వచ్చింది, నో ప్రాబ్లం. అయ్యా ఏంటి?
సరే, ఇవన్నీ కూడా సింపుల్ ఆప్షన్స్. నెక్స్ట్ వీ హ్యావ్ టు కమ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ ప్యాటర్న్స్. ప్యాటర్న్కి వెళ్దాం. ప్యాటర్న్ అంటే ఏంటి? పాటర్న్. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ప్యాటర్న్ అమ్మా. క్రియేటింగ్ ది multiple duplication of elements instances repeatedly in a specified direction, that is known as pattern. చెప్తారా మళ్ళీ? చెప్తారా? ప్యాటర్న్ అంటే క్రియేటింగ్ మల్టిపుల్ డూప్లికేషన్స్ ఆఫ్ సేమ్ ఇన్స్టెన్స్. Multiple duplications of same instances yeah specified direction. Creating multiple duplications of same instance in a specified direction, that is known as pattern. Pattern linear pattern అంటే ఇంకో నేమ్ చెప్పండి. చెప్తే నీకేస్తాను, ముందుగా లెక్కించేస్తాను. సరే, ఎలా చేస్తాము ఇన్స్టెన్సెస్? ఇది అయిపోయింది, బ్రేక్ ఇచ్చేస్తాను నీకు. ప్యాటర్న్ చెప్పి బ్రేక్ ఇద్దాం. కంగారు అయిపోద్దా? ఏమి బోర్ కొడుతుందా? బోర్ కొడుతుందా మీకు ఎవరికైనా? ఏమా బాబు ఆగు. ఎవరిని ఏమనాలని ఫస్ట్ రెడీ అయిపోతారా? సరే, నేను ఒక ప్యాటర్న్ చేస్తున్నా. ఫస్ట్ ప్యాటర్న్ అనేది లీనియర్ ప్యాటర్న్ క్యాటిఎల్ ఏమంటారంటే, ఓయ్ వినండి, ఇన్ లీనియర్ ప్యాటర్న్ క్యాటే ఈజ్ నోన్ యాజ్ రెక్టాంగులర్ ప్యాటర్న్ అంటాం ఇక్కడ. వీ హ్యావ్ టు సే దిస్ వన్ యాజ్ రెక్టాంగులర్ ప్యాటర్న్. అంటే ఎలా ఉంటుంది రెక్టాంగులర్ ప్యాటర్న్ చూద్దాం. అంటే ఎక్కువ అప్లికేషన్ ఉంటాయని కొంచెం డీటెయిల్గా చెప్తున్నా. వీటిని అప్లికేషన్ తక్కువ ఉన్న వాటికి కొంచెం డైరెక్ట్గా చెప్పుకుంటున్నాను. మరి కనిపించారు నాకు. మీరేం ఇబ్బంది పడద్దు, నాకు చెయ్యి చాలా ఫాస్ట్ మూవ్ అయిపోద్ది క్యాటీ అనగానే. అదే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు అబ్జర్వ్ చేశారు లేదు, నా మౌస్ రైట్ హ్యాండ్ మౌస్ కదలట్లేదు. నేను ఆపరేట్ చేసేదంతా కీబోర్డ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. మీరు అలాగే చేయాలి. యాక్చువల్గా ప్రాక్టికల్గా వెళ్ళేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు, వర్క్ ఎన్విరాన్మెంట్లో యూ హ్యావ్ టు యూజ్ రైట్ హ్యాండ్ షుడ్ బి ఆన్ ది మౌస్, లెఫ్ట్ హ్యాండ్ షుడ్ బి ఆన్ ది కీబోర్డ్. అది మీరు రైట్ హ్యాండ్ వచ్చే లెఫ్ట్ హ్యాండ్ మీకు కీబోర్డ్ పెట్టకూడదు. ఒకే హ్యాండ్ తోటి. మరి ఇంకో హ్యాండ్ ఏం చేస్తుంది? థింకింగ్. ఇది కూడా థింకింగ్ చేస్తుందా? నాకు తెలియదు ఇంతవరకు థింకింగ్ చేస్తుంది అని హ్యాండ్ కూడా.
చాలా చేస్తాడు, పోసుకుంటాడా, ఇంకా స్నానం కూడా చేస్తాడా. ఆ, సరే, వీ హ్యావ్ టు గో టు ది, అంటే చాలా ఉన్నాయి కానీ అన్నీ చెప్పలేదు, నేను ప్యాటర్న్ ఒకటే చెప్తున్నా ఇందులో. అదే మిర్రర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ట్రాన్స్ఫర్మేషన్ ఫీచర్స్లో ఉంటాయి. దేర్ యూ హ్యావ్ టు యూజ్ ప్యాటర్న్. ఏ ప్యాటర్న్ ఇది? రెక్టాంగులర్ ప్యాటర్న్. ఇందులో ప్యాటర్న్ ఇంత ముందు అన్ని కూడా సెలెక్ట్ చేశారంటే పై నుండి వచ్చేవాళ్ళు. యూ హ్యావ్ టు సెలెక్ట్ ఫ్రమ్ ది టాప్ టు బాటమ్, కానీ ఇక్కడ బాటమ్ టు టాప్ సెలెక్ట్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. మీరు సపోజ్ ఇది ఉందని చెప్పి ఏదో ఒకటి క్లిక్ చేశారనుకోండి, మొత్తం వచ్చేస్తుంది. ఎర్ర మీకు తెలియదు, అర్థం కాదు. అందుకని మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు సెలెక్ట్ ఫ్రమ్ ది బాటమ్ ఆబ్జెక్ట్ టు ప్యాటర్న్, దిస్ వన్. నెక్స్ట్ డైరెక్షన్, అర్థమైందా? ఫస్ట్ డైరెక్షన్ ఏది మనకి? దిస్ వన్ ఈజ్ ది ఫస్ట్ డైరెక్షన్. ఎన్ని కావాలి ఇన్స్టెన్సెస్ ఇక్కడ? సపోజ్ నాకు 5 కావాలి, అంత డిస్టెన్స్లో కావాలి. సపోజ్ నేను 40 ఇస్తున్నా, లైక్ దిస్ క్రియేట్ చేసాం. సెకండ్ డైరెక్షన్ ఇటువైపు కూడా కావాలి, దెన్ యూ హ్యావ్ టు గో టు సెకండ్ డైరెక్షన్. సెకండ్ డైరెక్షన్ అంటే డైరెక్షన్ సెలెక్ట్ చేసుకోండి, దిస్ వన్. ఎగ్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది, డైరెక్షన్ నో ప్రాబ్లం. వెక్టార్స్ అంటే అవేనమ్మా, ఎక్స్. మీరు వెక్టార్స్ కనిపించే ఇందులో మీరు డిఫైన్ చేసుకోవాలి డైరెక్షన్. సపోజ్ నేను 5 ఇస్తున్నా, ఇక్కడ కూడా 40 ఇవ్వగానే ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్ లైక్ దిస్. స్కెచ్లో కాన్స్టెంట్ కాదని చెప్తాను కదా, డూప్లికేషన్స్. అంటే గుర్తుపెట్టుకున్నావా, వెన్ ఎవర్ యూ వాంట్ టు క్రియేట్ ది 3D ఎలిమెంట్, దీస్ ఆర్ ఆల్ 3D ఎలిమెంట్స్, నాట్ 2D ఎలిమెంట్. బెటర్ టు క్రియేట్ ఇన్ 3D ఓన్లీ, నాట్ ఇన్ 2D. అర్థమైందా నీకు? స్కెచ్ కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఏం చేస్తావు, స్కెచ్ ఒకటే తీసుకుంటావు, మల్టిపుల్ తీసుకోవాల్సిన ఉండదు. ఓకే, ఏదైనా ఒకటే తీసుకోండి. రిమైనింగ్ యూ హ్యావ్ టు యూజ్ ప్యాటర్న్. అర్థమైందా? మీకు ఈజీ అవుతుంది. మంచి క్వశ్చన్ వేస్తావు అబ్బాయి. అయిన క్వశ్చన్ అర్థమైంది మీకు? ఏమన్నా చెప్పు సరే. అబ్బాయి ఏమన్నాడు, నాకు ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం, ఆ లైన్ అంటే అది రో అండ్ కాలం చెప్పాలి. రో అండ్ కాలం రావాలి సార్, రిమైనింగ్ షుడ్ బి నాట్ షో. అర్థమైంది అబ్బాయి అని క్వశ్చన్ మీకు? ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ తర్వాత అవసరం లేదు మీకు, చాలా చూసుకోండి. అంటే ఏం చేస్తాము, సపోజ్ నాకు ఇన్ని ఇన్సెన్స్ ఉన్నాయి, నాకు ఏం వద్దు సార్, నాకు కొన్నే కావాలి, అన్నీ అవసరం లేదు అంటే మీకు డిలీట్ చేస్తే వచ్చేస్తుంది సూపర్. నువ్వు అంటే మీకు సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఒక రెక్టాంగిల్ ఉంది, ఇట్లా రెక్టాంగిల్ ఉంది, నాకు ఇన్సెన్స్ ఉంది, ఇక్కడ వచ్చింది, ఇలా వచ్చింది, లైక్ దట్ యూ హ్యావ్ టు క్రియేట్ ప్యాటర్న్. అంటే ఎలా చేస్తారు మీరు? ఇటువంటిది మీరు చేశారు ఎన్ఎస్లో. ఎవరిని తోచేస్తావు ఇంకా సరే. ఇది చూడండి, ఇది సింపుల్ ఆప్షన్. ద మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ వండర్ఫుల్ థింగ్ ఈజ్ దేర్ వన్ థింగ్, దట్ ఈస్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వన్ ఫర్ ఎవర్. ఓకే, గుర్తుపెట్టుకోండి ప్యాటర్న్. ఇది చాలా మంది తెలియదు ఆప్షన్ ఇది, అర్థమైందా? అయితే చూడండి, మా సార్ పలానా సార్ మాకు చెప్పారని గుర్తుపెట్టుకోండి అంతే. ఏం లేదు, ఇక్కడ కొన్ని హైలైట్ అవుతున్నాయి చూసారా, పాయింట్స్ అయిలాగా. ఇట్ ఈజ్ లైక్ ఎ స్విచ్ లాంటిది, ఆన్ ఆఫ్. సపోజ్ యూ వాంట్ టు షో దెమ్, ఓకే నో ప్రాబ్లం, ఆన్లో ఉంది. సపోజ్ యూ డోంట్ వాంట్ టు షో దెమ్, యూ హ్యావ్ టు బెటర్ టు క్లిక్ దేర్. ఏది అంతే, క్లిక్ చేసుకోండి. సపోజ్ నాకు ఎక్కడెక్కడ వద్దో మీరు క్లిక్ చేసుకుంటే చాలు. ఎక్కువ ఉంటే క్లిక్ చేసుకుంటే వెళ్ళు. సపోజ్ నీకు రో కావాలంటే మొత్తం ఆఫ్ చేసుకోండి, రోలు అవి.
సపోజ్ నువ్వు ఐడి అని అంటావు, సపోజ్ అబ్బాయి అని డిలీట్ చేసి సపోజ్ డిలీట్ చేస్తున్నాను, నాకు ఇది అవసరం లేదు అంటే మొత్తం డిలీట్ అయి కూర్చుంటుంది ఇది. ప్యాటర్న్ డిలీట్ అయిపోద్ది. సపోజ్ ఐ వాంట్ టు హైడ్ దిస్ వన్, నాకు అవసరం లేదు, ఐ వాంట్ టు హైడ్ దిస్ వన్ అన్నారు అనుకోండి, మొత్తం హైడ్ అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి లైక్ దట్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను హైడ్ చేయట్లేదు, డిలీట్ చేయట్లేదు. ఐ ఆమ్ సింప్లీ డూయింగ్ వన్ థింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ సప్రెస్. చెప్తాను. సప్రెసింగ్ ది వార్తౌల్ ఇన్స్టెన్సెస్ ఐ డోంట్ వాంట్. ఫర్ దట్ యూ హ్యావ్ టు యూస్ సప్రెస్ బై క్లికింగ్ ది నోట్స్. నేను స్విచ్ అనేది మీకు గుర్తుపెట్టుకోవడం కదా, నోట్స్ నోట్స్ ఆన్ ది ఇన్స్టెన్సెస్. ఇగో ఇలా క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఇది సప్రెస్ అయిపోవాలి, నాకు సప్రెస్ అయిపోవాలి. అబ్బాయి అన్నాడు ఒక రో కాలం అంటే అవన్నీ ఉన్న మధ్యలో ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే 2 ప్యాటర్న్ చేసుకోవాల్సి వస్తుంది. అది చేసుకున్నాను అనుకోండి, ఓకే అదే అనుకున్నా అయిపోయింది. సార్ మళ్ళీ కావాలంటే మళ్ళీ క్లిక్ చేసుకొని అదే నోట్ మీద ఇదా అదా అలా కొడితే మొత్తం అయిపోయింది పని. అప్పుడు కంట్రోల్ కొట్టుకుని డిలీట్ చేసుకుంటే ఇక మనం చెప్పుకోవడం ఏముంది, యూట్యూబ్లో చూసుకుంటే అయిపోయాం. అవునయ్యా, ఇప్పుడు చూపించారు, అది మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు, నాకు ఇలాగే రావాలి, ఇలాగే ఉంటాయి మ్యానుఫ్యాక్చరింగ్ లో, ఇట్ ఈస్ లైక్ దట్. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు, వాట్ ఎవర్ ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్, ఐ వాంట్ టు సప్రెస్ దోస్ థింగ్స్. అర్థమైనా, యాజ్ డిజైనర్ యూ హ్యావ్ టు డూ దోస్ థింగ్స్ ఫాస్ట్. ఇవన్నీ ఫాస్ట్ చేయడానికి. అలాగే మాన్యువల్ చేయాలనుకో ఒకటి పెట్టుకొని కూర్చుంటా. లేకపోతే ల్యాప్టాప్ ఉంచాలి, మంచి ల్యాప్టాప్ ఇవ్వలేం కదా. మనకి వాతావరణం అంతే కదా, కలెక్ట్ చేసే నోట్స్ పోతున్నాయి. సపోజ్ మీకు తెలుసు, ఇంకోటి కూడా తెలుస్తుంది ఎలా వస్తుందని, తెలియదంటే కమాండ్ అప్పుడు అర్థం కాదు. ఈ ఆప్షన్ చాలా మంది యూజ్ చేయరు, నాకు తెలుసు. ఇలా మనం యూజ్ చేయొచ్చు. ఇంకో చిన్న ఆప్షన్ ఉంది, ఇంకోటి చెప్తాను. ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ ఆఫ్ మాట్లాడుకుంటాం, అంటే ప్రాక్టికల్ పాయింట్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ సమ్వేర్. సపోజ్ మీరు ప్యాటర్న్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు ఎక్కడ చేస్తున్నారు, ఒక కార్ నుండి స్టార్ట్ చేస్తున్నారు, అంటే కార్ నుండి స్టార్ట్ చేస్తున్నారు అంటే ఎవరీ ప్యాటర్న్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి స్టార్ట్ ఫ్రమ్ ది కార్నర్. సమ్ ప్యాటర్న్స్ ఆర్ స్టార్ట్ ఫ్రమ్ ది మిడిల్ నుండి స్టార్ట్ అవుతుంది. ఆ మిడిల్ నుండి వాటిని ఎలా క్రియేట్ చేస్తాం, మిడిల్లో క్రియేట్ చేసుకొని యూ షుడ్ బి సరౌండెడ్ బై ది దట్ థింగ్, ఒరిజినల్ థింగ్. అది ఎలా చేయాలి, అర్థమైందా మీకు? అలాంటిది ఎప్పుడైనా ట్రై చేస్తారా? మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఎలా స్టార్ట్ చేస్తారు, ఒక ఆర్డర్ని పెట్టుకొని అక్కడ నుంచి ఒక రో, వెక్టార్ 1, వెక్టార్ 2, బేస్డ్ ఆన్ దట్ ఐ వాంట్ గోన్ టు క్రియేట్ ది మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ అని చెప్పుకుంటున్నారు. నేను అంటుంది ఏంది, ఐ వాంట్ టు క్రియేట్ at the middle, I am having the element at middle, I want to create instances surrounded by the middle. చుట్టూ రావాలి, చూద్దాం ఎలా వస్తుంది. అర్థమైంది ఇది? అర్థమైపోయిందా? ఉంచుకోవాలి, అర్థమైపోకూడదు. ఉంచుకుంటే అంతే, రేపు పొద్దున్న మీకు ఇది అవుతుంది. ఇప్పుడు మీరు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూస్తున్నారు, మీకు ఈజీగా అర్థమవుతుందని నాకు తెలుసు, అర్థమైంది. అంటే నేను ఎవరికైనా సరే అర్థం కాకపోయినా కొన్ని ఇంట్రెస్ట్ చెప్పుకొని ట్రై చేస్తాను నేను. అర్థం కాలేదనుకో, నాకు అర్థమైపోద్ది, ఆపేస్తాను అప్పుడు.
ఫేస్ తెలిసిపోద్ది. ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చారంటే సంథింగ్ ఈజ్ దేర్ యాక్సిడెంట్ అనేసి అర్థం అవుతుంది. సపోజ్ ఇలా మిడిల్లో పెట్టానమ్మా, ఐఎమ్ క్రియేట్ అట్ ది మిడిల్లో క్రియేట్ చేస్తే హౌ యూ కెన్ క్రియేట్ ది సరౌండెడ్ బై దట్ వన్ చూద్దాం. ఇటువంటి ఆప్షన్స్ చాలా వండర్ఫుల్గా ఉంటాయి, మనం చూసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఇంకోటి ఇక్కడ రో 1 రో 2 సెలెక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఏ రెక్టాంగిల్, అంటే రెండు సైడ్స్ ఒకదానికి పర్పెండిక్యులర్ అనుకోండి, నో నీడ్ టు సెలెక్ట్ ది రో 1 రో 2, బెస్ట్ టు సెలెక్ట్ ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు రెండు వైపులు వచ్చేస్తుంది. అది ఈ విధంగా డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే చాలు. అర్థమైందా? సపోజ్ నీకు ఫేస్ రెక్టాంగిల్ కాదంటే రెండు డైరెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. రెక్టాంగిల్ అనుకోండి, ఫేస్ సెలెక్ట్ చేస్తే రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఉన్నప్పుడు డైరెక్ట్లీ హ్యావ్ టు సెలెక్ట్ ది ఫేస్, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు సెలెక్టింగ్ ది బోత్ డైరెక్షన్స్. అర్థమైందా? రో కాలమ్ సెలెక్ట్ చేసుకుంటుంది. సరే, ఇప్పుడు ఏమైంది ఇక్కడ మనం చూడండి ఎలా వచ్చింది, మిడిల్ నుంచి స్టార్ట్ అయింది. సరే, ఇప్పుడు మనం చూద్దాం ఈ వాట్ ఈజ్ సైజ్ ఆఫ్ దిస్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ సైజ్ ఎంత? 5x5 అంటారు కదా మ్యాట్రిక్స్లో, ఎలాగంటారు మీరు? 5 rows సాయి, అంతేనా? 5x5. ఇప్పుడు 5x5లో ఒరిజినల్ ఎక్కడ ఉంది? దిస్ వన్. మరి ఒరిజినల్ యొక్క పొజిషన్ ఎంత? 1/1 కదా. అది మిడిల్లో రావాలంటే ఎంత పొజిషన్లో కావాలి? 3/3 రావాలి. అంటే హియర్ ఐ వాంట్ టు చేంజ్ ది పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ ప్యాటర్న్. ఇప్పుడు పొజిషన్ చేంజ్ చేస్తున్నా. మరి డిఫాల్ట్ ఫస్ట్లో ఉంది, నాకు థర్డ్లో వస్తే మిడిల్లో వస్తుంది కదా. ఏం లేదు, ఆ లాజిక్. వెన్ యూ ఆర్ నో ది లాజిక్, దెన్ ఓన్లీ హ్యావ్ టు ఫైండ్ ది మ్యాజిక్. అదర్వైజ్ ఎవ్రీథింగ్ విల్ బి ట్రాజిక్. గుర్తుపెట్టుకోవాలా. చూసారా మారింది లేదా? ఇప్పుడు 3 ఇస్తున్నా దీనికి కూడా, ఇక్కడ కూడా. అంటే చూడండి, పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్ 3/3 ఇట్ లైక్ దిస్. అర్థమైందా? అంటే నువ్వు సపోజ్ నువ్వు ఎక్కడైనా డ్రా చేసుకో, పొజిషన్ మాత్రం ఇచ్చుకోవాలి. ఇక్కడ ఉందనుకోండి, ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశారు, కరెంట్ ఆబ్జెక్ట్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ రిఫరెన్స్ ఫేస్ సెలెక్ట్ చేసిన రెండు వైపులు వచ్చేస్తుంది. డైరెక్షన్ చేంజ్ చేశాను, ఇలా వచ్చింది నాకు. ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఐ వాంట్ టు సెండ్ టు ది థర్డ్. ఎందుకంటే 5/5 అంటే మిడిల్ అంటే థర్డ్ వస్తుంది. థర్డ్ అంటే అదే రోలో థర్డే ఉండాలి, కాలమ్లో రావడం. డైరెక్షన్ 1 డైరెక్షన్ 2 అంటాం మనం. అప్పుడు దాన్ని ఎక్కడికి వెళ్తామంటే మోర్లోకి వెళ్ళి దేర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఆబ్జెక్ట్ 1లో కాకుండా ఇట్ ఈస్ గుడ్ బి థర్డ్. ఎక్కడ రావాలని పెట్టుకుంటాం. ఇది కూడా థర్డ్. అదేందా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ప్రతిది కార్నర్లో ఉండదు, కొన్నిసార్లు మిడిల్లో ఉంటుంది. ఎందుకంటే సపోజ్ ఒక రెక్టాంగిల్ చేశారనుకోండి, మిడిల్లో కన్స్ట్రైన్ చేయడం ఈజీ, కానీ కార్నర్లో కన్స్ట్రైన్ చేసుకుంటే కష్టం కదా. మిడిల్లో కన్స్ట్రైన్ చేస్తే యాక్సిస్ ఉంటుంది, అక్కడ ఈజీ కన్స్ట్రైన్ చేయొచ్చు. అటు మిడిల్లో కన్స్ట్రైన్ చేసుకొని అటు ఇటు ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేసుకోండి ప్యాటర్న్లో. అప్పుడు తక్కువ ఇచ్చుకుంటా, డైరెక్షన్ టూల్ తక్కువ ఇచ్చుకోవాలి. అది అంతే ప్రాక్టీస్ పెట్టి వస్తాయి ఇవన్నీ, చూసుకోండి. సరే, నెక్స్ట్ ఏంది? రొటేషన్ యాంగిల్. ఇక్కడ యాంగిల్ రొటేట్ కూడా చేసుకోవచ్చు ప్యాటర్న్ని. ఈ విధంగా రొటేట్ అయిపోతుంది. అయిందా లేదా? ఇలా వచ్చింది. నాకు ఎక్స్ట్రా బయట ఉన్నవాడిని ఏం చేయాలి? సపరేట్ చేయాలంటే ఏం చేయాలి? క్లిక్ చేస్తే చాలు, నోట్స్ని ఆఫ్ చేసుకుంటాం ఈ విధంగా. ఆయనకి ఏదో ఐడియా వచ్చిందా? ఆయనకి డైరెక్ట్గా యాంగిల్లో పెట్టేసుకుంటే అయిపోతుంది కదా సార్ ఒకేసారి. అప్పుడు యాంగిల్లో పెడితే మిడిల్లో తిరగదు, ఇక్కడ తిరుగుద్ది అనుకోండి సపోజ్. అప్పుడు ఎక్కడికో పోతాయి అవి. ఈ సెంటర్ ఏదో ఉంటుంది, ఒరిజినల్ ఏదో ఉంది దాని సెంటర్ తీసుకుంటుంది అది. ఒరిజినల్ ఎప్పుడు కూడా సెంటర్ అదే ఒరిజినల్ అవుతుంది. అర్థమైందా? నువ్వు కరెక్ట్ మిడిల్లో పెట్టావనుకో ఈ యూనిఫామ్ ఉంటుంది, లేకపోతే నా యూనిఫామ్. ఇవి ఎక్కడ ఉంటాయంటే దీన్ని మన సపోజ్ మన సిపియూలు ఉంటాయి కదా బ్యాక్ సైడ్, ఆ సిపియూలకి వెంటిలేషన్ పర్పసెస్ హోల్స్ లాగా ఇస్తారు కొన్ని. అటువంటి షేప్స్ చూసారు కదా, వాటికి ఉంటాయి కిందనే. అటువంటి క్రియేట్ చేయాలంటే ద బెస్ట్ థింగ్.
ఏదో ఒకటి ఎక్కడ అటువంటి డిజైన్ చేయాలంటే బెస్ట్. ఓకేనా? ఒక్క ఉండిపోయిందమ్మా ఇందులో చిన్న ఆప్షన్. ఆగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఆప్షన్ మీరు ఎక్కడ చూసుంటారు నాకు తెలిసి. ఒక చిన్న ఆప్షన్ చెప్తాను. అది సూపర్ అమ్మ, నువ్వు కూడా నా డైలాగ్ పట్టుకున్నా. అంటే ఒకటి తమ్మే, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు సీ ఇన్ ఏ క్యూరియాసిటీ హ్యావ్ టు మెయింటైన్. దాన్నే తెలుగులో ఏమంటామంటే ఉత్కంఠ అంటాం. ఉత్కంఠ విన్నారా వర్డ్? ఉత్కంఠ విన్నారా లేదా? ఏమే ఉత్కంఠ అంటే మీనింగ్ ఏం తెలుసా? మన కంఠాన్ని ఇలా పైకి లేపి చూడడం. ఉత్కంఠ లేదనుకో నిద్ర ఎలా వస్తుంది? బాబు లాస్ట్ ఆప్షన్ చెప్తాను ఆగండి. ప్యాటర్న్ ఒక చిన్న సర్ఫేస్ చేస్తున్నా ఇక్కడ నేను. దీన్ని సర్ఫేస్గా తీస్తున్నా. అంటే ఒక షీట్ లాంటి క్రియేట్ చేసే సర్ఫేస్లో ఓపెన్ ప్రొఫైల్ కదా, ఓపెన్ తీస్తే ఏమవుతుంది అడుగుతుంది. థిక్నెస్ ఇవ్వాలి. థిక్నెస్ ఇచ్చాను, ఇట్లా థిక్నెస్ ఇచ్చి ఇలా క్రియేట్ చేశాను. ఓకే, ఇలా షీట్లా క్రియేట్ చేశాను. ఒక 3 ఎంఎం పెట్టుకొని ఓకే షీట్లాగా వచ్చింది. అది ఓపెన్ ప్రొఫైల్ అయితే షీట్ అయిపోతుంది. సరే, ఇప్పుడు నేను దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నా. ఎక్కడి వరకు? అప్ టు నెక్స్ట్ ఏదో ఒకటి సర్ఫేసో స్పేసో అప్ టు నెక్స్ట్ ఇది ఇచ్చుకోవాలి. మొత్తం వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయాలి మనం? అప్ టు సర్ఫేసో అప్ టు నెక్స్ట్ ఇస్తే అలా వచ్చింది. అంటే వీఆర్ డిఫైన్ స్పెసిఫికేషన్ టు దిస్ వన్. స్పెసిఫై చేసాం ఒకటి, ఏంటిది? అప్ టు నెక్స్ట్ చేసాం లేదా? ఇప్పుడు నేను ప్యాటర్న్ చేస్తున్నా, దీన్ని ప్యాటర్న్ చేస్తున్నా. సరే, దీన్ని కనిపించట్లేకపోతే దీన్ని కొంచెం ట్రాన్స్పరెంట్ పెడుతుంది. ఇది కాదు, దీన్ని ట్రాన్స్పరెంట్ పెడతాను కాసేపు. ప్రాపర్టీస్లోకి వెళ్తే ఎక్కడ ఉంటుంది? గ్రాఫిక్స్లో ట్రాన్స్పరెంట్ అని పెట్టుకుంటే నేను మీకు ఈజీ అవుతుంది. కింద కనిపిస్తాయి అన్నది. ఓకే, ఫస్ట్ దిస్ వన్, నెక్స్ట్ దిస్ వన్ సెలెక్ట్ చేసుకుని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే నాకు ఇలా వచ్చింది లేదా? కానీ వచ్చింది, కానీ ఏమైనాయి ఇవన్నీ కూడా చేంజ్ అయ్యింది. కానీ ఎలా చేంజ్ అయింది? ఇట్ ఈస్ లైక్ ఒరిజినల్ వన్. నాకు ఒరిజినల్గా ఎలాగుందో కటింగ్ అలాగ వచ్చింది. కానీ నాకు ఒరిజినల్కి ఏమి ఇచ్చాం మనం? అప్ టు నెక్స్ట్. అంటే ఐఎమ్ డిఫైన్ ద స్పెసిఫికేషన్ త్రూ దట్ వన్. ఐ వాంట్ టు మెయింటైన్ ద సేమ్ స్పెసిఫికేషన్ టు ది ఎంటైర్ ప్యాటర్న్. మొత్తం దానికి రావాలి. ఇది బాగుంటుంది కదా? అవునా కదా? లేదనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కొన్ని ఎలిమెంట్స్ చూపిస్తాను, అది వెళ్ళే ముందు చెప్తానంటే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేస్ ఉంది ఇక్కడ, ప్రాక్టికల్ ఇది. ఒక సిలిండర్ ఇలా ఉంది. ఈ సిలిండర్ని కింద బేస్లో ఇలా బేస్ ఇలా ఉంది కదా, ఈ బేస్ దగ్గర మీరు కొన్ని ఎలిమెంట్స్ని ఇలా ప్రొవైడ్ చేయాలి. సపోజ్ ఇట్లా కొన్ని సపోర్ట్స్ ప్రొవైడ్ చేయాలి. మరి చేసేటప్పుడు ఏం చేస్తాం? ఒక దాన్ని తీసుకెళ్ళి అప్ టు నెక్స్ట్ తీసుకొని మిగతా అన్నింటిని ఒక దాని ఒక్కటి క్రియేట్ చేసి అప్ నెక్స్ట్ తీసుకుంటే డిజైన్ లాట్ ఆఫ్ టైం. అందుకని ఒకసారి క్రియేట్ చేసుకొని ప్యాటర్న్లోనే వాట్ అవుట్ ది స్పెసిఫికేషన్ డిఫైన్ టు ఒరిజినల్ షుడ్ బి అప్లైడ్ టు ఎంటైర్ ప్యాటర్న్. ఫర్ దట్ వీ హ్యావ్ టు యూజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆప్షన్ దట్ ఈస్ నోన్ యాజ్ సింపుల్ థింగ్. ఏంటిది? చాలా మంది ఇగ్నోర్ చేసేది ఆప్షన్ ఇది. కీప్ స్పెసిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, లైక్ దిస్. చూడాల ఉండొచ్చు, బట్ నాకు అర్థమైంది. అది అంటే కీ స్పెసిఫికేషన్ రాసుకుంటే వాట్ ఆర్ ది స్పెసిఫికేషన్ డిఫైన్ టు ఒరిజినల్ విల్ బి అప్లైడ్ టు ఎంటైర్ ప్యాటర్న్. What are the specification defined to original will be applied for entire pattern. What are the specification defined to original? Original instance.
will be applied for అంటే మీకు అందులో డౌట్ వచ్చింది అనుకో కన్ఫ్యూజ్ అవుతుందంటే అప్పుడు నెక్స్ట్ అప్పుడు అప్పుడు ఇది like this we have to give the fact. ఇది కథ అంటే కథ ఏం కాదు, రియల్ స్టోరీ అంటే మనం చేస్తే రియల్, లేకపోతే ఫ్రిక్షనే. సూపర్ అమ్మా. యూ విల్ డిస్కస్ దోస్ థింగ్స్ ఆఫ్టర్నూన్, ఆఫ్టర్ లంచ్. ఇప్పుడు వద్దు టైం. మంచి డౌట్ వచ్చింది, అది నేను అడుగుదాను క్వశ్చన్ మీకు, నువ్వే అడిగేసావు.